ఈరోజు కొంచెం రివర్స్ చేద్దాం. మీరు క్వశ్చన్ ఆన్సర్ లేదు, లాస్ట్ స్పీచ్ ఇస్తాం. ఏదో ఒకటి కొత్తగా చేయాలి ఈరోజు. బాలకృష్ణ గారు మీకు చాలా గొప్ప కితాబ్ ఇచ్చారు. మీ బ్యాక్గ్రౌండ్ లేదని బాధపడద్దు. మమ్మీ డాడీ ఉన్నారని చెప్పారు. తర్వాత మీకు ధైర్యం వచ్చిందా? నాకు బ్యాక్గ్రౌండ్ ఉందని. ఆ ధైర్యం ముందు నుండి ఉంది. అది విన్న తర్వాత కొంచెం రియలైజేషన్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది మీకు కాన్ఫిడెన్స్ లేకపోవడం? ఎందుకు వచ్చింది? నాకు లేదని ఎప్పుడు చెప్పినా సార్ మీకు. బాలకృష్ణ గారు ఆ పాయింట్ ఎందుకు రేస్ చేశారు స్టేజ్ మీద? అది సరదాగా అనుకున్నాం అంతే. అది సరదాగా తీసుకున్నది, మీరు సీరియస్ తీసుకున్నట్టు. కానీ నాకు కాన్ఫిడెన్స్ లేదని ఆయన అనలేదు. ఆయన నోటితో కాన్ఫిడెన్స్ పాయింట్ కాదు, బ్యాక్గ్రౌండ్ పాయింట్. బ్యాక్గ్రౌండ్ నుంచి కదా కాన్ఫిడెన్స్ వచ్చింది. అది సరదాగా మాట్లాడిన మాట సార్. అక్కడ చాలా సీరియస్గా ఏదో మాట్లాడు, అక్కడ ఏదో క్రియేట్ అయిన టాపిక్ అయితే కాదు అది. జరిగింది బట్ ఇట్స్ ఏ వెరీ సరదాగా జరిగింది. మీరు సీరియస్ అడుగుతారా? మీరు సరదాగా అడిగితే నేను పెద్ద హీరో దానికి ఎందుకు ఇంపార్టెన్స్ వచ్చిందంటే అంత ఒక లెజెండరీ హీరో మాట్లాడారు కాబట్టి దానికి సార్ ఆయన ఎంత మంచోడు అంటే చాలా సీరియస్ టాపిక్ కూడా చాలా కామెడీగా, చాలా జోవియల్గా తీసుకునే మనిషి. సో మనకి తెలియాలి మనం ఏం సీరియస్గా తీసుకోవాలని. అక్కడ నిజంగా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం సీరియస్ తీసుకోవాలి. ఆ ఈవెంట్ లో వైరల్ అయింది బాగా. ఆ అంజలి గారిని ఇట్లా చూసేయడం అన్ని బాగా అసలు ఏం జరిగింది వంశీయాలు? మీరు కూడా ఉన్నారు పక్కన స్టేజ్. దాని వెనక ముందు వీడియో చూసుకుంటే మిగిలిన వాళ్ళు సరిపోతుంది. ఇప్పుడు మన ముగ్గురు నలుగురు ఉన్నాము మాట్లాడుతూ. విశ్వకు మీరు మాట్లాడుకుంటారు అనుకోండి, మిమ్మల్ని జరగమని నేను చెప్పి మీరు వినలేదు. విశ్వకు మీకు మంచి రిలేషన్ ఉంది, క్యాజువల్గా వెనక్కన్నారు. అది జరిగింది అక్కడ. దాన్ని కాంట్రవర్సీ చేయాలని ప్లాన్ చేసి కాంట్రవర్సీ చేసిన వాళ్ళ గురించి మీరు ఎందుకు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటే క్యాజువల్గా నేను జరుగు అంటే మీకు వినపడలా. పక్కన మధ్యలో ఉన్న ఫ్రెండ్ ఊరిని వెనక్కి దోసాడు కొంచెం పక్కకి. దాన్ని ఎందుకు అంత తర్వాత వాళ్ళిద్దరు హైఫై కొట్టుకున్నారు. ఆ వీడియోలో వేయలేదు. దాని వెనక ముందు వీడియో అంటే బేసిక్గా డేటా ఉన్న వాళ్ళందరూ వీడియో చూసుకోవచ్చు. వెనక ముందు మన డేటా లాస్ట్ ఒక 30 MB మిగిలిపోయింది అంటే 599 ప్లాన్ అయిపోయింది. మిగిలిన చూసుకోవాలి. బాటిల్ పెట్టారా అసలు సీజీలో పెట్టారా? ఎన్ని అక్కడ ఏం లేవు. అక్కడ ఆ కింద ఏమి లేవు అసలు. అక్కడ ఈవెంట్ చేసింది నేను కదా, నాకు తెలుసు కదా. కింద ఏమి లేవు, సీజీలు చేస్తున్నారు. అవి కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి వాళ్ళే సీజ్ చేసేది. మేము వెతికి పట్టుకున్నాం ఆ సీజ్ చేసిన వాళ్ళు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి మాట్లాడదాం సార్.